ఒక పెళ్ళైన మగాడి వెంట పడింది. పెళ్లి కాకుండానే అతనితో కలిసి కాపురం చేద్దాం అనుకుంది. ఒక ఆడదాని ఉసురు తను తీయాలనుకుంది. ఒక పసిబిడ్డకి అన్యాయం చేయాలనుకుంది. అలాంటి మనిషిని ఈ ప్రపంచంలో ఎవరైనా క్షమిస్తారా? చెప్పరా? నేను క్షమిస్తానమ్మా. నీకేమన్నా పిచ్చారా? అంతకుముందంటే నీ ప్రేమను కాదన్నా గాని సరేలే, నువ్వు నచ్చలేదేమో అనుకున్నాను. ఏదో ఒకరోజు నీ ప్రేమను అర్థం చేసుకుంటుందిలే అని నేను కూడా ఓపిక పట్టాను. కానీ ఆ రుద్రాణిని దగ్గరగా చూశాక తన నిజ స్వరూపమేంటో అర్థమైంది. అమ్మో, ఇలాంటి దాన్ని ఇంటి కోడలుగా తెచ్చుకుంటే ఎంత మంచి సంసారమైనా కుప్పకూలిపోతుంది. వద్దురా, అసలు ఆ రుద్రాణిని మర్చిపో. దాన్ని మాత్రం నా ఇంటి కోడలుగా తీసుకురావడానికి నేనొప్పుకోనరా. అమ్మా, తనిలా మారడానికి ఒక కారణం ఉందమ్మా. ఏంటా కారణం? పాపం, తనున్న సిచ్యువేషన్లో ఎవరైనా ఇలాగే ప్రవర్తిస్తారమ్మా. తన చుట్టూ ఉన్న అందర్నీ పోగొట్టుకుని అమ్మ, నాన్న, అన్నయ్య, వదిన, మేనల్లుడు అందర్నీ పోగొట్టుకుని జీవితంలో ఒంటరైపోయింది. తన బాగోగులు చూసుకోవడానికి ఎవ్వరూ లేరు. మొండిగా బ్రతికేసింది. అలాంటి టైంలో భరత్ పరిచయం అయ్యాడు. ఒక మనిషి మీద ఇష్టం పెంచుకోవడానికి పెద్ద రీజన్స్ ఏం అవసరం లేదమ్మా. ఏదో ఒక కారణంతోటి వాళ్ల మధ్య ప్రేమ పెరిగిపోతుంది. ఎవరిదాకో ఎందుకు, నా విషయమే చూడు. రుద్రాణి మీద నీకెందుకురా అంత ప్రేమ అంటే ఇది కారణమని నేను చెప్పలేను. అలాగే రుద్రాణికి కూడా భరత్ మీద ఎందుకంత పిచ్చి అంటే ఎవ్వరం చెప్పలేమమ్మా. ఏదో ఒక చిన్న కారణం, ఏదో ఒక సందర్భం ఒక మనిషి మీద ఇష్టాన్ని పెంచుతుంది. ఆ ఇష్టం పిచ్చిగా మారింది అంటే అది ఎంత దూరమైనా వెళ్తుంది. నువ్వు చేస్తుంది తప్పు అని తనకి తెలియజేసేలాగా ఎవరో ఒకళ్ళు బాధ్యత తీసుకోవాలమ్మా. ఆ బాధ్యత నేనే తీసుకుంటాను. నీకేం సంబంధంరా? అసలు నువ్వు ప్రేమించానంటే చీపో అంది. నీ మొహం చూస్తేనే చిరాకు పడుతుంటే దాని బాధ్యత తీసుకోవాల్సిన కర్మ నీకేంటి? దాన్నే ప్రేమ అంటారమ్మా. ఒక వ్యక్తితో ఒక బ్లడ్ రిలేషనో ఏదో చుట్టరికమో ఉండాల్సిన అవసరం లేదమ్మా. ఏ సంబంధం లేని ఒక వ్యక్తి మీద పూర్తి బాధ్యత తీసుకోవడాన్నే ప్రేమ అంటారు. రుద్రాణి ఎన్ని తప్పులు చేసినా నేను భరిస్తానమ్మా. రుద్రాణి తప్పుల్ని నేను సరిదిద్దుతాను. నువ్వు చాలా గొప్పవాడివి బాబు. నా కొడుకు కంటే నువ్వు చాలా గొప్పవాడివి. నా కొడుకు తనతో సంసారం చేసి బిడ్డని కన్న నా కోడల్ని పట్టుకుని నువ్వు ఆ బిడ్డని ఎవరికి కన్నావు అని మొహాన్ని అడిగాడు. తను పతివ్రత అని నిరూపించుకోటానికి కోర్టుకెక్కి DNA టెస్ట్ చేయించి ఒక పెద్ద పోరాటం చేసింది. కానీ నువ్వు నీ కళ్ళ ముందు లేకపోయినా ఈ రోజుకి కూడా నా రుద్రాణి ఏ తప్పు చేయలేదని నమ్ముతున్నావు. తప్పు చేసినా సరే తనని క్షమిస్తాను అని అంటున్నావు. నిజంగా నీలాంటి మంచి మనిషిని పొందటం ఆ రుద్రాణి పూర్వజన్మలో చేసుకున్న అదృష్టం. నిజంగా ఒక మంచి కొడుకుని కన్నారమ్మా. రాక్షసుల్ని కూడా మార్చగల గొప్ప శక్తి ప్రేమకుంటుంది. అలాంటి గొప్ప ప్రేమకుడమ్మా మీ కొడుకు. మీకోసమైనా సరే రుద్రాణి మారి మళ్లీ మీ జీవితం బావుండాలని మనస్ఫూర్తిగా దీవిస్తున్నాను బాబు. ఎక్స్క్యూజ్ మీ. చంద్రిక, రా చంద్రిక. ఇదిగోండి, మీకోసం కాఫీ తీసుకొచ్చాను. థ్యాంక్ యూ. ఎందుకు నవ్వుతున్నావు? అది కాదండి, మీకు ఇంకా షర్ట్ బటన్స్ పెట్టుకోవడం కూడా చేత కదా. సారీ, చూసుకోలేదు. ఉండండి, నేను సరి చేస్తాను. ఇంతకాలము లేదే వింత లోకము, ఏంటే జారిపడ్డదే మనసే నీకే నీకే. ఇంతకాలము లేదే వింత లోకము, ఏంటే జారిపడ్డదే మనసే నీకే నీకే. ఏందమ్మడు ఏందమ్మడు
పిచ్చోన్నయ్యా సేవట్టుడు ఈ కుర్రాడు ఫిక్స్ అయ్యాడు నిన్నొదిలిపోనే పోడు నా వల్ల కాదే బొమ్మా ఈ కళ్ళు చూస్తే అమ్మా కిక్కెక్కుతోందే జన్మ అమ్మ 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 నా వల్ల కాదే బొమ్మా నీ కళ్ళు చూస్తే అమ్మా కిక్కెక్కుతోందే జన్మ అమ్మ 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 ఏంటి భరత్ ఇది? నువ్వు చంద్రికకి దగ్గరైపోతావా? అంటే నాకు ద్రోహం చేస్తావా భరత్? ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగడానికి వీల్లేదు. నువ్వు నాకు సొంతం కావాలి. ఈ జన్మకి నీకు గతం గుర్తుకు రాకూడదు. రానివ్వను. యాండి కాఫీ తీసుకోండి. థ్యాంక్ యూ. దేని గురించి ఆలోచిస్తున్నారండి? నాతో షేర్ చేసుకోకూడని విషయం అయితే వద్దులేండి. ఒక్క నిమిషం. నేను విక్రమ్ రుద్రాణిల గురించి ఆలోచిస్తున్నాను. వాళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు? వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండాలంటే నేనేం చెయ్యాలి అన్న విషయం ఆలోచిస్తున్నాను. మీరు నిజంగా వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉండాలి అనే కోరుకుంటున్నారా? వాళ్ళు నిజంగా సంతోషంగా ఉండాలి అని అనుకుంటే మీరు వాళ్ళ కళ్ళ ముందు లేకుండా దూరంగా ఉండాలి. నేను దూరంగా ఉంటే వాళ్ళు సంతోషంగా ఉంటారా? అదేంటి చంద్రిక? అవునండి. అసలు రుద్రాణి విక్రమ్కి ఎందుకు దూరం అయిందో చెప్పండి. రుద్రాణికి మీ మీద ఉన్న ఇష్టం. మీ మీద ఇష్టంతోటే తను తాళి కట్టిన విక్రమ్కి దూరమైంది. మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి అనే ఒక పిచ్చిలో పడి విక్రమ్ని అసలు నువ్వెవరో నాకు తెలియదు అన్నట్టుగా మాట్లాడింది. మీ మీద అంత ప్రేమ పెంచుకున్న రుద్రాణి కళ్ల ముందు మీరు కనిపిస్తూ ఉంటే ఇక విక్రమ్ తోటి ఎలా సంతోషంగా ఉంటుంది? ఒకసారి ఆలోచించండి. అయితే ఇప్పుడు ఏం చేయాలంటావు? ఏమండి, మనం రుద్రానికి దూరంగా వెళ్ళిపోవాలి. అవునండి, వాళ్ళిద్దరి సంతోషాన్ని నిజంగా మీరు కోరుకునేలా ఉంటే మీరు రుద్రానికి కనిపించినంత దూరం వెళ్ళిపోవాలి. అప్పుడే రుద్రాణి మనసు మారుతుంది, విక్రమ్ని అర్థం చేసుకుంటుంది, వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటారు.